నమస్కారం. రండి రండి, నమస్కారం అండి. కూర్చోండి. మీరేం చేస్తుంటారు? ఈ మధ్యనే రిటైర్ అయినండి. నాకు అమ్మాయి నచ్చింది. మా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు. అది సరే, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? మంచి కంపెనీలో పెద్ద జాబ్. అంతేకాదు కపిల్ చిట్స్ లో పొదుపు చేస్తున్నాడు. పెళ్ళైన తర్వాత జీవితం ఆనందంగా ఉండాలి కదా. కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. ఏంటి, నీకు నాకన్నా మంచి మార్కులు వచ్చాయి కదా, ఇంకెందుకు డల్ ఉన్నావు? నాకు కూడా నీలాగే చదువుకోవాలని ఉందే, కానీ అర్థమైంది. మా నాన్న నా చదువు కోసం కపిల్ చిట్స్ లో పొదుపు చేస్తున్నారు. మీ నాన్నకు కూడా చెప్పు కపిల్ చిట్స్ లో పొదుపు చేయమని. తప్పకుండా చెప్తానే, నా కల నెరవేర్చుకుంటాను. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. మమ్మీ! అయ్యయ్యో, దేనికైనా జీవితంలో ఒక తోడుండాలమ్మా. మన కపిల్ చిట్ ఫండ్స్ లేనా మమ్మీ? అవునమ్మా, మన జీవితంలో కపిల్ చిట్ ఫండ్స్ ఎప్పుడూ తోడుంటుంది. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. Dhruva College of Management will established by Dr. S. Pratap Reddy, formerly Chairman Jawaharlal Nehru Technological University. Dhruva offers PG Diploma in Management approved by All India Council for Technical Education, Ministry of HRD, Government of India. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓం నమః శివాయ. దేశం కోసం, దేశ మూల్యాన్ని రక్షించటం కోసం, దేశ సంరక్షణ కోసం అవినీతిపై యుద్ధం చేస్తూ ప్రాణాలు సైతం అర్పించిన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వారు చేసే కృషిపై ప్రత్యేక కార్యక్రమం. Variety of new footwear designs. ఎన్నో మోడల్స్, మరెన్నో వెరైటీస్. కొత్త డిజైన్స్ ని మీకు అందిస్తోంది ఫుట్వేర్ డిజైన్స్ స్పెషల్ ఎపిసోడ్. ఫుట్వేర్ డిజైన్స్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 మీ హెచ్ఎం టీవీలో. డోంట్ మిస్ ఇట్.
సన్ఫ్లవర్ ఇంజనీరింగ్ కాలేజ్ చల్లపల్లి విజయవాడ 5వ వార్షికోత్సవ వేడుకలపై ప్రత్యేక కార్యక్రమం. నింగిలోని ఇంద్రధనస్సు రంగులను భువిపై ఆవిష్కరించిన చిన్నారుల కలర్ఫుల్ పెయింటింగ్ కాంపిటీషన్ కలర్స్. HMTV గౌతమ్ మోడల్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన వంటల పోటీలు మెగా ఈవెంట్. $55 participants, variety recipes, ముగ్గురు జడ్జెస్, విన్నర్ ఎవరు త్వరలో మీ HMTVలో. డోంట్ మిస్ ఇట్. అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మ సృష్టికి ఆది, నిస్వార్థమైన అనురాగానికి మమకారానికి ఏకైక నిర్వచనం. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి వారిని బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా తీర్చిదిద్దే వరకు అలుపెరుగక విశ్రమించే త్యాగమయి. ఆర్యభట్టు నుంచి ఐన్స్టీన్ వరకు, రాణి రుద్రమాదేవి నుంచి ఇందిరాగాంధీ వరకు ఎంతటి మహనీయులైనా వారిని మలిచింది, నడిపింది అమ్మే. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పోటీలో బహుమతులు అందుకున్న విజేతలే కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే తమకి దక్కిన పెద్ద బహుమతిగా సంతోషించారు. నిజంగా ఈ క్రెడిట్ అంతా ఈనాడు సన్సిల్క్ వారికే చెందుతుంది. రంగురంగుల రంగవల్లులు, ఆనందాల చిరునవ్వుల జల్లులు వచ్చే సంక్రాంతి వరకు మీ పెదవులపై వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నమస్కారాలతో సెలవు. Cricket, cricket, cricket. This may be a game being played by two teams of 11 members each for the entire world. But in the subcontinent, especially in India, it's not just the passion or sedition, but a religion. DJ
ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు, సో మనం వాళ్ళని కూడా వాట్ ఇస్ ఫ్రెండ్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ లైక్ రెయిన్బో. గాడ్ మనకి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు, వండర్ఫుల్ గిఫ్ట్స్. ఓకే, దాంట్లో ఒక బెస్ట్ వండర్ఫుల్ అంటే అసలైన గిఫ్ట్ అంటే ఫ్రెండ్. దయచేసి అమ్మాయిలు పాట పాడద్దు. మాయాజాలం, ఇది ఇంద్రజాలం.
ఈ మ్యాజిక్ షో ఇద్దరు చైల్డ్ మెజిషియన్స్ తో ఉంటుంది. ఒకరు మెజిషియన్, మరొకరు అతని అసిస్టెంట్. ఒకటో సెగ్మెంట్ లో దాదాపు 25 నిమిషాల పాటు సెట్ లో కళ్ళు చెదిరే మ్యాజిక్ ఐటమ్స్ ను వీరు ప్రదర్శిస్తారు. ఇక రెండో సెగ్మెంట్ ఒక ప్రముఖ మెజిషియన్ భారతీయ ఇంద్రజాలం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ 1 లేదా 2 మ్యాజిక్ ట్రిక్లు ప్రదర్శిస్తారు. ఇది 15 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇక మూడో సెగ్మెంట్ పిల్లలకు ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్పించి వారితో పర్ఫామ్ చేయిస్తాం. సో మొత్తం షో 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. భారతీయ ఇంద్రజాలం యొక్క గొప్పతనాన్ని వివరించడమే కాకుండా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ కలిగించే మ్యాజిక్ ట్రిక్లను కూడా నేర్పించడం ఈ షో యొక్క ప్రత్యేకత. సైకలాజికల్ గేమ్ షో. ఇద్దరు పార్టిసిపెంట్స్ ఈ షోలో ఉంటారు. ఓ పాపులర్ యాంకర్, సైకాలజిస్ట్ ఈ షోను లీడ్ చేస్తారు. ఈ షో మొత్తం 4 సెగ్మెంట్లుగా ఉంటుంది. మొదటి సెగ్మెంట్లో ఒక్కొక్కరిని 3 ప్రశ్నలను సైకాలజిస్ట్ అడుగుతాడు. ఉదాహరణకి మీ లైఫ్ గోల్ ఏంటి, స్పష్టంగా చెప్పండి వంటివి. వారిచ్చే ఆన్సర్స్ని బట్టి సైకాలజిస్ట్ వారిని ఎస్టిమేట్ చేసి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో గ్రాఫాలజిస్ట్, న్యూమరాలజిస్టులు కూడా వారిద్దరి చేతిరాతను మరియు వారి లక్కీ నంబర్ను గణించి ఈ గేమ్ ఆడడానికి ఆల్ ద బెస్ట్ చెప్తారు. చాలా హ్యూమరస్గా, ఫన్నీగా ఉంటుంది సెగ్మెంట్. రెండవ సెగ్మెంట్ గేమ్స్. పార్టిసిపెంట్స్ ఇద్దరు చెరి 3 గేమ్లు ఆడతారు. ఒక్కొక్కరికి 3 మార్కులు ఉంటాయి. ఉదాహరణకి పిన్ పాయింట్ గేమ్, బాల్ గేమ్ ఎట్సెట్రా. వారి ఎబిలిటీని బట్టి వారికి మరో 3 మార్కులు ఇస్తాము. మూడవ సెగ్మెంట్ కన్ఫెషన్ బాక్స్. ఇద్దరు పార్టిసిపెంట్స్ విడివిడిగా కన్ఫెషన్ బాక్స్లోకి వెళ్తారు. ఒక్కో పార్టిసిపెంట్కి 3 వ్యక్తిగత ప్రశ్నలు ఉంటాయి. కన్ఫెషన్ బాక్స్లో కూర్చున్న వ్యక్తి అవును లేదా కాదు అని జవాబిస్తాడు. ఓ మేల్ పార్టిసిపెంట్ని అడిగే ప్రశ్న, పెళ్లికి ముందు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. ఇలాంటి ఫన్నీ ప్రశ్నలకి అతను అవును లేదా కాదు అని సమాధానం ఇస్తాడు. అయితే ఇదే ప్రశ్న వారి ఫ్రెండ్ను ముందే అడిగి సమాధానాన్ని షూట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అతను సమాధానం కరెక్ట్గా చెప్పాడా లేదా అనే దాన్ని బట్టి అతనికి మార్కులు ఇస్తాము. ఒక్కోసారి ఇద్దరు చెప్పింది కరెక్ట్ అవుతే మార్క్ వస్తుంది. ఇద్దరిది విడివిడి ఆన్సర్లు అవుతే మార్క్స్ మైనస్ అవుతాయి. అంటే ప్రతి నిజానికి మార్కులు పడతాయన్నమాట. పై 3 సెగ్మెంట్లలో మొత్తం మార్కులు 9. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు మనీ సెగ్మెంట్కి వెళ్తారు. ఒకవేళ ఇద్దరు టై అవుతే అంటే 8-8, 7-7 ఇలా సమానమైన మార్కులు వస్తే వారిరువురికి ఒక మెగా ఫైనల్ క్వశ్చన్ ఉంటుంది మనీ రౌండ్కి వెళ్ళడానికి. వారు సైకాలజిస్ట్ లేదా గ్రాఫాలజిస్ట్ లేదా ఆడియన్స్ లేదా యాంకర్ నుండి ఒకరిని ఎన్నుకొని వారి నుండి ప్రశ్నను అడిగించుకునే అవకాశం పార్టిసిపెంట్కి కల్పిస్తాం. ఇందులో గెలిచిన వారు 4వ సెగ్మెంట్ అయిన మనీ రౌండ్కి వెళ్తారు. ఈ మనీ రౌండ్లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్న దాటిన కొద్దీ మనీ ప్లస్ అవుతూ ఉంటుంది.
5 ప్రశ్నల వరకు ప్లస్ అయిన మనీ సడన్గా 6వ ప్రశ్న వద్ద 0 అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న వరకు అన్ని బ్రేక్ పాయింట్సే. అంటే మనీ డబుల్ అవ్వచ్చు లేదా పూర్తిగా వారు గెలుచుకున్న మనీ 0 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ ప్రశ్నలు సర్వేల ఆధారితంగా ఉంటాయి. అన్ని సరదా ప్రశ్నలే, కానీ పార్టిసిపెంట్కి మాత్రం కష్టతరం. ఉదాహరణకి ఇండియాలో లవ్ మ్యారేజ్ పర్సంటేజ్ ఎంత, ఇలాంటి ప్రశ్నలు. ఇలా ఫన్నీగా ఉత్కంఠంగా సాగే ఈ రియాలిటీ షోలో స్పాన్సర్షిప్ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇవన్నీ మనం డెమోలో చూడవచ్చు. వందేళ్ల కథకు వందాలు HMTV, 30 minutes TV9, నవీన TV9. వందేళ్ల కథకు 100 నూలు HMTV. Congratulations.